ఇక ఈ నెల 22 నుంచి నవంబర్ 20వ తేదీ వరకు కార్తీక మాస మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు శ్రీ శైవ క్షేత్ర పీఠాధిపతి శివస్వామి చెప్పారు. పవిత్ర కృష్ణానది స్థానంలో కార్తీక మాస మహోత్సవాలను ప్రారంభిస్తామని అన్నారు. ఇక భక్తులు తమ చేతులతో స్వామివారికి అభిషేకం, అర్చనలు చేసే విధంగా అవకాశం కల్పిస్తున్నామని వెల్లడించారు. పౌర్ణమి రోజున జ్వాలాతోరణం, ఏకాదశి రోజున లక్ష బిల్వార్చన, రుద్రాభిషేకాలు, అమావాస్య రోజున పత్యంగదేవి అమ్మవారికి అభిషేకాలు నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. శైవ క్షేత్రం కార్తీక మాస మహోత్సవాలు అక్టోబర్ 22వ తారీఖు నుంచి నవంబర్ 20వ తారీఖు వరకు కూడా అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతున్నాయి. ఎప్పట్లాగానే పరమ పవిత్రమైన కృష్ణా నదీ స్థానంతో ఈ కార్యక్రమాలు ప్రారంభిస్తూ భక్తులు స్వయంగా తమ స్వహస్తాలతో అభిషేకం చేసుకునే గొప్ప సిద్ధక్షేత్రంగా మన శైవక్షేత్రం బాసిల్లుతుంది. భక్తులందరూ కూడా తమ స్వహస్తాలతో అభిషేక అర్చన చేసుకునే అవకాశాన్ని ఎప్పట్లాగానే ముందుకు తీసుకెళ్తున్నాం. అలాగే విచ్చేసిన ప్రతి ఒక్క భక్తులకు కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా అత్యంత వైభవపేతంగా జరుపుకుంటున్నాం. ఇక పౌర్ణమి రోజున వచ్చేసరికి జ్వాలాతోరణ కార్యక్రమాలు, ఏకాదశి అప్పుడు మహన్యాసపూర్వక రుద్రాభిషేక కార్యక్రమాలు, లక్ష బిల్వార్చన కార్యక్రమాలు, భస్మాభిషేకాలు, పార్థవ లింగార్చనలు, అలాగే ప్రతినిత్యము కూడా సాయంత్రం పూట ప్రదోషకాల సమయంలో శివ కళ్యాణం, స్వామివారి యొక్క పవలింపు సేవ, ప్రారంభంలో సుప్రభాత సేవతో ఇది ప్రారంభించుకుంటుంటాం. అట్లాగే ఆఖరి అమావాస్య రోజున ప్రత్యంగిరి అమ్మవారికి శంకుజలాలతో అభిషేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. కావున 50 మంది భక్తులు కూడా ఈ కార్తీక మాస మహోత్సవాల్లో పాల్గొనండి. మీ వంతు సహాయ సహకారాలు అందిస్తూ అందరం కలిసి ఆ పార్వతీ పరమేశ్వర అనుగ్రహ ఆశీస్సులు పొందుదాం. శుభమయ. శ్రీ శైవ క్షేత్రం